పక్క అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు వల్లే పోలవరం ఇంక ఈ దుస్థితి వచ్చిందని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా. సో ఇన్ని ఆరోపణల మధ్య ఎంతవరకు ఎవరు న్యాయం చేశారంటారు పోలవరం విషయంలో? ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రం పడేసిన కాడి నుంచి అన్ని రివర్స్ పరిపాలన, అన్నీ రివర్స్ చేసుకుంటూ వచ్చి అన్ని రివర్స్లోనే ఏది ఆ రోజున 17 ఏదో కోట్లు అయిపోద్ది అనుకున్న దాన్ని ఇవాళ మళ్ళీ 30 కోట్ల పైన దాడుతుందని చెప్పేసి మీడియా ద్వారాగా మాకు కూడా అర్థమవుతుంది. కానీ ఇవాళ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ రివర్స్ టెండర్ అని పెట్టేసి ఏ ప్రాజెక్టు కానీ ఏ అనుసంధానం కానీ చంద్రబాబు నాయుడు కనుక పోయినసారి 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు కూడా నడిచి ఉంటే సుభిక్షంగా ఉండేది ఈ ఆంధ్రప్రదేశ్. దాన్ని తీసుకెళ్ళి తొంగలో తొక్కేసి ఎక్కడికెక్కడ సర్వనాశనం చేసేసి ఏది లాస్ట్కి ఈ మట్టితో సహా ఎక్కడ కూడా ఏది వదలకుండా అతను ప్యాలెస్లకి నిధులు సమకూర్చుకుని ప్యాలెస్లు కట్టుకోవడానికి టైం గడిపాడే తప్ప అధికారం తాడేపల్లికి ప్యాలెస్కి ప్రజాధనాన్ని వృధా చేశాడు, ఋషికొండకి వృధా చేశాడు, పోలవరం ప్రాజెక్టు వృధా చేశాడు, నదుల అనుసంధానం వృధా చేసాడు. ఇదేని అదేని అనడానికి లేదంటే శాంతాడు ఉందండి చెప్పుకుంటా. కానీ ఇతను చేసిన వ్యవస్థలన్నిటితో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ప్రతిదీ కూడా అధికారుల్ని మొత్తం చిట్టా రెడీ చేస్తుంది ఏంటి. అంతేగాని ఇతరులాగా దుర్మార్గ పరిపాలన మటుకు చేయడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కూడా అధికారాన్ని పట్టుకున్న కాడి నుంచి కూడా ఈరోజు కూడా టీడీపీ కార్యకర్తలే 4 చనిపోయారు ఎక్కడైనా కానివ్వండి. ఇక మా వాళ్ళు ఈ పేటీఎం బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళని కుక్కని కొట్టిన నా కొడుకుల్ని పరిగెత్తించాలి, నా కొడుకుల్ని పేటీఎం నా కొడుకుల్ని ఇంకా పేటీఎం నా కొడుకులు ఇంకా అబద్ధాలే చెప్తున్నారు. నిజంగా అన్నం తినేవాడు ఎవడు కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలన విధంగా ఇత్తనం పెట్టంగానే చిట్టవుదండి. ఇప్పుడు వీళ్ళు చేసిన అవినీతులు మొత్తం రెడీ చేసుకోవడానికే ఇంకా టైం చాలా పట్టేటట్టు ఉంది. 1, 2 అయితే ఒకటి అలాగనొచ్చు, 1, 2 కాదు, అన్ని చిట్టాలు అన్ని వ్యవస్థల్ని భూస్థాపితం చేశాడు. అధికారుల్ని అతను అధికారులుగా మార్చుకున్నాడు ఏంటి. జలగా సీఎం జలగలాగా మనం నీళ్ళలో దిగితే జలగ రక్తం పీల్చేస్తుంది, అలా పీల్చేశాడు జనాలది మన జగన్ అంటాం కూడా అనుభూతి అవ్వట్లేక. జలగ సీఎం మాజీ నిజంగా ఇతనికి ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి. ఇవన్నీ బయటికి లాగేటప్పటికి ఇతని జీవితం మొత్తం జైలు పాలే సరిపోద్ది. సరే, అది చట్టం దాని పని దాన్ని చేసుకుని వెళ్ళిపోద్ది. జగన్మోహన్ రెడ్డి నేను లండన్లో ఉంటే చంద్రబాబు నాయుడు ఎత్తుకెళ్ళిపోయారు అన్నమాట అర్థం కాదు. చట్టం దాని పని చేసేది. అతను సీఎం ఉండి కూడా అసలు మాట్లాడుతూ విధానాలు కూడా భూస్థాపితం చేశాడు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి. 1, 2 కాదు, అన్ని వ్యవస్థల్ని సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం సర్వనాశనం చేశాడు. రివర్స్ టెండర్ అని పెట్టేసి రివర్స్ పరిపాలన చేసి వెళ్ళాడు. ఇప్పుడు బండి ఫ్రంట్కి వెళ్ళాలంటే తిన్నంగా వెళ్ళగలుగుతాం, రివర్స్లో ఎంత దూరం వెళ్తాడు మనం? రివర్స్లో మన మెడ ఇరిగిపోద్ది రివర్స్ చూసుకుంటూ వెళ్ళాలంటే, అవునా? అలాగా మెడ ఇరిగే పరిపాలన చేశాడు తప్ప ముందుకెళ్ళే పరిపాలన మటుకి జగన్మోహన్ రెడ్డి జలగా చేయలేదండి. ఈ జలగ ఏం చేశాడంటే రక్తం పీల్చాడు తప్ప జనాలది వ్యవస్థలన్నీ బస్టు పట్టించేసి సర్వనాశనం చేసేసి అన్నిటికీ ఒకటి నెక్స్ట్ ముందు అతను ఖజానా తండ్రిని అడ్డం పెట్టుకునే లక్షల కోట్లు తినేసిన జలకి ఒక్కసారి చూద్దామని చెప్పి ఓట్లేసిన జనాలు ఇలా ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు జనం. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పటంలో కూడా లేకుండా చేసేసాడు. ఈసారి కూడా వస్తే ల్యాండ్ టైటిల్ ఇంకా మొన్న ఈ జలగ ఓడిపోయినా కూడా జలగ ఏముంది, ఈ ల్యాండ్ టైటిల్ ఇది కరెక్టే అని అన్నాడండి. మళ్ళీ అసలు ఎందుకన్నా అసలు అతనికి మైండ్ మెంటల్ వచ్చిందా, మైండ్ ఆబ్సెంట్ అయిందా? కాదు, ఆడొక పెద్ద సైకో అండి ఏంటి, పెద్ద సైకో గాడు జలగగాడు.